ఇగో మరిపేడు ఊరి పబ్లిక్ గీ ముచ్చట మీకోసమే. జగ్గలు గీకేతందుకు కత్తులు తయారుగా పెట్టుకోర్రి. చేపల్ని తోమేతందుకు బండలు తేటగా కడుగుర్రి. దొడ్డు పుందో లేదో పావుకిలంత పట్టుకురాదుర్రి. ఇయాల్టి మందం గిన్నెలు దోముకొని తయారుగుండుర్రి. పట్టుకరాగానే పొయ్యి మీదేశుడే. ఇక ఏహే ముచ్చటేందో చెప్పకుండా మురికి ముచ్చట్లన్నీ చెప్తున్నావు, అసలు ముచ్చటేందో చెప్పు అని అనుకుంటా గరం అవుతుర్రు కదా. అయితే గివార్తో చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా చేపలు పాయరా పాయరా అందుకోరా అందుకోరా. కుప్పనూకి బకెట్ల నింపుకోండి. ఆలస్యం చెయ్యకూరి. బస్తాలల్లో నింపుర్రి, బకెట్లలో వెయ్యిర్రి. పాల ప్యాకెట్ల ట్రేలేమని ఉంటే పట్టుకొని రారి రారి తొందరగా రారి. అన్ని కొర్రమాటలే ఉన్నాయి. అబ్బా ఆలస్యం చెయ్యకూరా. మైబాద్ జిల్లాలున్న మరిపేట పబ్లిక్ చుట్టుముట్టున్న వాళ్ళని గిట్టనే ఆత్రం పెట్టిరు కావచ్చు. ఎట్టయిందో ఏమో గాని చేపల లోడుతోని పోతున్న బండి పొద్దు పొద్దుగానే నడిరోడ్డు మీద బోల్తా పడ్డదట. ఇంకేముంది ఇగో గీ తీరుగా బస్తా బకెట్లు పాల ప్యాకెట్ల ట్రేలు పట్టుకొని వచ్చారు. ఈ అన్నకాడ ఏం లేనట్టున్నది. అందుకనే ఇగో ఇట్ట బండికి ముంగట్టున్న ట్యాంక్ సంచిలా మెలుగుతున్నాడు. ఈ అన్న అయితే నోట్ల పళ్ళ పుల్ల వేసుకొనే వచ్చిండు. ఒక్కటి దొరికినా చాలన్నట్టు. ఓ కాంచి పోలీసు వాళ్ళు గెదుగుతుంటే కూడా నడువులు లేపుతలేదు చూడరి. ఆయమన్న చేప ఒక్కటి దొరికినా చాలన్నట్టే వంగబడి ఒక తీరిగా పుణుకులాడుతున్నారు. ఈ అక్క అయితే ఓ కాంచి పోలీసు అన్న గెదుగుతుంటే కూడా ఇంకో లోకు జారిపోతా అంటే పట్టుకుంటుంది చేప పిల్లల్ని. ఈ అక్క బస్తాలలో మెలుగుతుంది చూడరి. ఈ లొక్కలే కాదు తొవెంట పోయేటి పబ్లిక్ కూడా బండ్లు ఆపుకొని నీసు ముచ్చేసాలేసిర్రు. చేపల కన్నీటికి పానం ఉండేటాళ్లకు పట్టబోతే దొరుకుతలేవు, ముట్టబోతే శంగ ఎగిరి దుంకుతున్నాయి. ఓ రోజుగా బండి డ్రైవర్కు కింద పడి దెబ్బలు తగిలినా ఆంతో నాకేం పని అన్నట్టే గాలికి ఇడిచిపెట్టిర్రు. ఒక్క కొర్రమట్ట దొరికినా చాలు పొద్దుకాల పులుసు పెట్టుకోవచ్చు అన్నట్టే గీ తిరిగబడ్డారు పబ్లిక్. అందుకనే అంటారు కదా ఎవడేడబోతే నాకేంది, నా కడుపు నింత నా దరిద్రం భాష అని. ఆగో అట్టనే ఉన్నది మరిపేట పబ్లిక్ పనితనం కూడా. గిట్లా కంచుట్ల కమ్మడి పులుసు పెట్టి చూలుకోవచ్చు అన్నట్టే మస్తు ఆరాడబడ్డారు. గీ ఒక్క ఛాన్స్ పోతే మళ్ళా రాదన్నట్టే ఆత్రం చేసిర్రు, ఎగబడి ఏలుకున్నారు. ఏదైతే గానీ ఇవాళ మరిపేడలో ఎవరింట్లో చూసినా నీసు వాసనే ఉన్నాలే కావచ్చు. ఇక చేపలు దొరికిన వాళ్ళం గోలిచ్చుకొని మురిపించుకుంటా తింటుంటే దొరకనోళ్ళు మాత్రం ముక్కులు మూతులు ఇల్చుకుంటా తిరుగుతున్నాలే కావచ్చు. పోండ్రి.